శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఈరోజు బడ్జెట్ మీటింగ్ చేసిన ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్స్ కి, కోఆప్షన్ సభ్యులకి, అధికారులకు, కమిషనర్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారం. విషయంలో ఒకసారి కూర్చోండి, అందరూ కూర్చోండి. సమావేశం హాజరైన గౌరవ సభ్యులకు, కోఆప్షన్ మెంబర్స్ కి, గౌరవ ఇంకా ఇక్కడికి చేసిన అందరు కార్పొరేటర్స్ కి, మీడియా వారికి అందరికీ నమస్కారం. నా పేరు బాలశ్రీ. ముందుకు వెళ్ళడం జరుగుతుంది అభివృద్ధి వైపు. కానీ ఇదే సందర్భంలో మనకి కౌన్సిల్ హాల్ చాలా ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలను తయారు చేసి స్టాండింగ్ కమిటీ వారి తీర్మానం ఆమోదం వరకు కౌన్సిల్ వారికి నివేదిస్తూ తీర్మానిస్తున్నారు. కావున అతను తీర్మానం 25 ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలను మరియు 2025 మనకి ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉందో అక్కడే మనము ఆపరేషన్స్ థియేటర్స్ తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఏదైనా ఒక్కొక్క ఆపరేషన్ చేసినా ఖచ్చితంగా మేలు ఫిమేల్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే 5 రోజుల పాటు దాన్ని మనం ఎలా అయితే ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ పీరియడ్ ఉంటుందో వాటిని అక్కడే ఉండి సంరక్షించే ఏరియా ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినప్పుడు వర్క్ చేయకుండా లోపల కాదు, లోపల కాదు. కమిషనర్ గారు మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజు దాన్ని ఖండించి అసలు మీరు ఎన్ని కుక్కలకి చేశారు దాన్ని ప్రూఫ్ చూపించండి, ఈ చెక్ చెయ్యొద్దండి అని మేము పర్సనల్ గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత చెక్ చేయడానికి ఏ ప్రెషర్స్ వచ్చాయి, ఎవరు ప్రెషర్ చేస్తే ఆ చెక్ చేయాల్సి వచ్చింది, ఖచ్చితంగా వివరణ ఇవ్వండి. ఎందుకంటే కుక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఆ రోజు సైఫుల్లా కూడా ఆ రోజు అక్కడ ఉన్నాడు. మాకు ఏ రకమైన బయట దీంట్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా బయట తీస్తాం. ఎంతైతే అమౌంట్ రూపాయలతో షెడ్ కట్టి వచ్చారు 3,500 రూపాయలు ఎక్స్పెక్ట్ ఎక్కడ ఇప్పిస్తారు. దయచేసి సభ్యులందరూ గమనించండి. సభ ఎలా